హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ ఈ వీడియోలో నేను DSSP నోటిఫికేషన్ అనేది లాంచ్ అయింది. సో ఈ నోటిఫికేషన్లో పిఆర్టీ, పీజీటీ, టీజీటీ రిక్రూట్మెంట్స్, టీచర్స్ యొక్క రిక్రూట్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అది ఏంటి, దాని యొక్క ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏజ్ ఏంటి అన్నది ఇవన్నీ మనము ఈ సెషన్లో డిస్కస్ చేసుకున్నాము. ఓకే. అండ్ నెక్స్ట్ DSSP అంటే ఏంటంటే ఢిల్లీ సబార్డినేట్ సెలక్షన్ సర్వీస్ బోర్డ్ అనమాట. సో దీనికి పోస్టింగ్ ఆబ్వియస్గా ఢిల్లీలోనే వస్తుంది. ఎవరైనా సరే టీచింగ్ రిలేటెడ్, సో దీనికి ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే బీఈడి కానీ లేకపోతే టీచింగ్ దాంట్లో డిప్లొమా చేసి ఉండాలి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి బీఈడిలోని. సో ఇలా ఎవరైనా చేసి ఉంటే వీటికి ఎలిజిబుల్ అవుతారు. ఇవి వీటి యొక్క మెయిన్ ఎలిజిబిలిటీస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే, సో పిఆర్టీ అంటే ప్రైమరీ టీచర్, అండ్ టీజీటీ అంటే ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్, అండ్ పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. సో దీని యొక్క ఏజ్ క్రైటీరియా ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ యూఆర్కి పిఆర్టీ ప్రైమరీ టీచర్కి 30 ఇయర్స్ ఉండొచ్చు. అండ్ ఎస్సీకి 30+5. ఇక్కడ వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. బట్ ఎస్సీ వాళ్ళకి అనేది, ఈ కేటగిరీ వాళ్ళకి +5 years అనేది మీరు వేరే స్టేట్ నుంచి రిక్రూట్ ఎగ్జామ్కి అప్లై చేసినా కూడా +5 అనేది మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. బట్ అదే ఓబీసీకి వస్తే వేరే స్టేట్స్ వాళ్ళు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. ఓకే, ఓన్లీ ఫర్ ఢిల్లీ ఓబీసీస్ మాత్రమే ఈ ఒక ఏజ్ క్రైటీరియా అనేది ఉంటుంది +3. సో నెక్స్ట్ టీజీటీకి వస్తే సేమ్ 30+5 అండ్ ఓబీసీకి +5, ఓన్లీ ఫర్ ఢిల్లీ ఓబీసీస్, అదర్ స్టేట్స్ ఓబీసీస్కి కాదు. అండ్ ఎస్సీకి మాత్రం అదర్ స్టేట్ అయి ఉన్నా కానీ +5 అనేది ఏజ్ క్రైటీరియా అనేది ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఉమెన్స్కి ఓన్లీ టీజీటీలోని ఉమెన్స్కి +8 years రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది పెరగచ్చు తగ్గచ్చు చెప్పలేము. యాజ్ పర్ నౌ +8 ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉమెన్స్కి ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పీజీటీలో యూఆర్కి 36 అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్. సో ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే ప్రిన్సిపల్స్, ఇటువంటి పోస్ట్ అనేది ఉంటూ ఉంటుంది ఇందులోని. సో ఎస్సీకి +5 ఉంటుంది, ఓబీసీకి +3 ఉంటుంది. ఢిల్లీ వాళ్ళకి కాదు. సో నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది వచ్చేస్తూ ఉంటాము. ఈ 20,000 వేకెన్సీస్ అనేది టీచింగ్ ప్లస్ నాన్ టీచింగ్ రెండు మిక్స్ అయి ఉంది. ఓకే, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ కూడా ఇందులో ఉంటూనే ఉంటుంది. సో టీచింగ్ నాన్ టీచింగ్, ఎవరైనా స్టడీస్కి సంబంధించి లైక్ టీచింగ్ సంబంధించి ఎవరైనా చేస్తుంటే బీఈడి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఇలా ఏమైనా చేస్తుంటే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో వాళ్ళకి తెలిసే ఉంటుంది కరెక్ట్గా ఐడియా ఏంటి అనేది. ఎన్బిఎస్, కేబిఎస్ అక్కడ కూడా మీకు టీజీటీ, పీజీటీ అనేది చూసుకోవచ్చు. టీచింగ్ జాబ్స్ అనమాట. ఈ డిఓఈ, ఎంసీబీ, ఎన్డిఎంసీ ఏంటి అంటే ఇవన్నీ బోర్డ్స్ అనమాట, టీచింగ్ చేసేది. సో దీని అండర్లోని కొన్ని స్కూల్స్ అనేవి ఉంటుంటాయి. సో ఆ స్కూల్స్ వాళ్ళు వేకెన్సీస్ ఇన్ని ఉన్నాయని చెప్పి ఇక్కడ పంపిస్తే వీళ్ళు ఈ DSSP బోర్డుకి పంపిస్తారు. సో నీకు ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎప్పుడు ఈ మధ్యన రీసెంట్ డేస్లో ఎక్కడ రాలేదు ఈ నోటిఫికేషన్ అనేది. సో నాకు తెలిసి అయితే ఇక్కడ చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వేకెన్సీస్ మీరు చూడడానికి ఉంటుంది. సో రీసెంట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్ జరగలేదు కాబట్టి, సో యాజ్ ఆఫ్ ఒఫీషియల్ అనౌన్స్మెంట్ March 2025 లోపు రిక్రూట్మెంట్ అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేయాలి అని అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో మార్చ్ లోపు మీకు దీని యొక్క రిజల్ట్ అనేది తెలుస్తుంది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మార్చ్ లోపు. సో అందుకని మార్చ్ లోపు మీకు దీని యొక్క వేకెన్సీస్ అనేది
పిఆర్టీ టీజీటీ పీజీటీకి పార్ట్ ఏ అనేది కామన్గానే ఉంటుంది. ఓకే, సో అది 4 సెక్షన్స్ ఉంటుంది. ఫస్ట్ రీజనింగ్, ఇది 20 మార్క్స్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్, అండ్ నెక్స్ట్ మ్యాథ్స్, మ్యాథ్స్ అంటే కాంపిటేటివ్ యాప్టిట్యూడ్. అండ్ నెక్స్ట్ 4 జీకే జిఎస్. అండ్ 5 హిందీ. ఇందులో హిందీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది, బేసిక్ హిందీ గ్రామర్ టైప్ లో ఉంటుంది. సో హిందీ, సో 5 సెషన్స్, ఈచ్ క్యారింగ్ 20 మార్క్స్. సో ప్రతి సెషన్ 20 మార్క్స్ క్యారీ చేస్తూ ఉంటుంది. సో ఇది అనేది కామన్. పిఆర్టీకి టీజీటీకి పీజీటీకి ఈ పార్ట్ ఈ పార్ట్ ఏ అనేది కామన్, పార్ట్ బి అనేది వేరీ అవుతూ ఉంటుంది. పార్ట్ బి వచ్చి 100 మార్క్స్. ఇది సబ్జెక్ట్ కన్సర్న్ ఉంటుంది, లైక్ వాళ్ళు ఏ సబ్జెక్ట్ లో చేస్తున్నారు, వాళ్ళ యొక్క బీఈడి కానీ, సో వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. సో ఇది సబ్జెక్ట్ కన్సర్న్ అనమాట. అండ్ టోటల్ మార్క్స్ పీజీ పిఆర్టీకి టీజీటీకి కలిపి ఇది ఈ పార్ట్ అనేది పిఆర్టీ అండ్ టీజీటీ రెండింటికి కలిపి, పీజీటీకి సపరేట్గా ఉంటుంది, 200 మార్క్స్ ఉంటుంది. ఇది ఎక్కువ ఉంటుంది మీకు, దీని మీద మీకు పేడాలజీ కూడా ఉంటూ ఉంటుంది ఈ పార్ట్ బిలోని, మనం చూస్ చేసుకునే సబ్జెక్ట్ కన్సర్న్ బట్టి. అండ్ టోటల్గా 200 మార్క్స్, ఇది 100 మార్క్స్, ఇది 100 మార్క్స్. సో టైం అనేది 2 అవర్స్ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్, ఎస్ ఇది ఈస్ నెగిటివ్ మార్కింగ్. సో -1/4 అంటే మీకు 4 క్వశ్చన్స్ మీరు రాంగ్ పెడితే 1 క్వశ్చన్కి వచ్చిన మార్క్ అనేది పోతుంది. సో 1 క్వశ్చన్ మీకు ఇన్వాలిడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో అంటే -0.25 మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు పీజీటీ, 200 మార్క్స్ మీకు పీజీటీ. సో ఇక్కడ పార్ట్ బి పిఆర్టీకి టీజీటీకి అంతా 100 మార్క్స్, బట్ అక్కడ 200 మార్క్స్. సో టోటల్గా 300 క్వశ్చన్స్, టైం వచ్చి 3 అవర్స్. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఇక్కడ చెప్పినట్టే ఎంత 0.25 ఉంటుంది. అండ్ ఆన్లైన్, ఈ అన్ని ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ మోడే ఉంటుంది. ఓకే, సో ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఇది క్లియర్ కదా మీకు, క్లియర్గా ఏజ్ క్రైటీరియా కూడా ఇచ్చాను. సో మీకు దీన్ని బట్టి అప్లై చేసుకోవాలా వద్దా, అండ్ డ్యూరేషన్ కూడా చెప్పాను, మార్చ్ లోపు అవుతుంది అని చెప్పి. సో దీన్ని బట్టి మీరు అకార్డింగ్లీ మీరు ప్లాన్ చేసుకుని అప్లై చేయాలా వద్దా, చదువుకోవాలా వద్దా అనేది మీరు చూసుకుని దానికి అకార్డింగ్గా ప్లాన్ చేసుకుని స్ట్రాటజీ చేసుకుని. ఓకే, సో ఇది గుడ్ ఆపర్చునిటీస్. ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారో, ప్రిపేర్ అవుతున్నారో, గవర్నమెంట్ లో టీచర్స్గా వెళ్ళాలి అని. ఓకే, సో bye guys. So I hope this session is useful for you. So please share, subscribe and like my channel. Okay guys, and latest updates ఏమన్నా సరే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఈ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ అలానే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, స్టాటిక్ జీకే అండ్ ఇంకేమైనా స్ట్రాటజీస్, టిప్స్, గవర్నమెంట్ జాబ్స్ కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అన్నీ మీకు ఈ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్, షేర్ ఫర్ యువర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ in WhatsApp groups, and bye aspirants.